హాయ్ యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు బజాజ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేసి ఫిట్ చేసిన తర్వాత ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ మోడల్ వచ్చేసి బజాజ్ ఎయిర్ అవుట్ 250 mm ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ ఎక్సెప్ట్ మోటార్, మిగతా అంతా ప్లాస్టిక్. సో రస్ట్ ఫ్రీ అంతా ఏముండదు, రస్ట్ ఏముండదు. సో ఈ బాక్సింగ్ పైన వచ్చేసి డిస్క్రిప్షన్స్ ఒకటిసారి మీకు చూపిస్తాను. సో 100% కాపర్ మోటార్, డ్యూరబుల్. సో బ్యాక్ షట్టర్ అన్నీ ఈ మధ్య వచ్చే ప్లాస్టిక్ వాటన్నిటికి బ్యాక్ షట్టర్ ఉంటుంది. సో క్విక్ సెక్షన్, క్విక్లీ రిమూవ్ స్మోక్, డర్ట్ ఎయిర్. ఇది కిచెన్కి, బాత్రూమ్కి, ఈవెన్ సమ్ రూమ్స్ కూడా వాడుకోవచ్చు, హాల్స్కి, రూమ్స్ కూడా వాడుకోవచ్చు. సో రస్ట్ ఫ్రీ. ఇది ఏరోడైనమికల్ డిజైన్ బ్లేడ్స్, రిమూవ్స్ మోర్ ఎయిర్ ఈజీలీ. స్పీడ్ 1280 RPM, ఎయిర్ డెలివరీ 810 CMH. సో ఇది 2 years, 24 months వారంటీ, ఫ్రీ హోమ్ సర్వీస్ అని చెప్పారు ఇక్కడైతే. అండర్ ప్రోడక్ట్ వారంటీ పీరియడ్. హోమ్ సర్వీస్ అంటే ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తామని అంటున్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తే, రిపేర్ అలా వస్తే. సో చూడాలి, ఒకవేళ ఏదైనా రిపేర్ వస్తే సో కస్టమర్ కేర్ సపోర్ట్ కాల్ చేయాలి. సో ఈ డిస్క్రిప్షన్స్ వచ్చేసి ఈ ఎంఆర్పీ వచ్చేసి 2480 చూపిస్తుంది దీనిపైన. సో ఐటమ్ కోడ్ 70534. సో బట్ అమెజాన్లో ఇది అరౌండ్ 1300 వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, దీంట్లో ఉన్న కంటెంట్స్, 1 అసెంబుల్ ఫ్యాన్, వారంటీ కార్డ్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో అడ్రస్, మార్కెటింగ్ అడ్రస్ అలా ఉంది. సో ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి ఫ్యాన్ ఎలా ఉంటుందో చూస్తాను. సో విత్ కవర్ అయితే, విత్ ప్యాకింగ్ ఇలా ఉంది లోపల, బాక్స్ లోపల. సో ఫ్యాన్ అయితే ఇలా ఉంది, బజాజ్ బ్రాండింగ్ అయితే ఉంది. 5 blades ఫ్యాన్ ఇది. దీని లోపల మాత్రం మనకి ఒక ఎక్స్ప్లోడెడ్ వ్యూ, ఇన్స్టాలేషన్, యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. సో ఎలా ఫిక్స్ చేయాలనేది. సో ఇది ఒకసారి చదువుకుంటే బెటర్. సో ఇది స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. సో 250 వచ్చేసి వోల్టేజ్ 230, పవర్ వాటేజ్ వచ్చేసి 36 watts ఇది. సో ఇంతకుముందు మీకు అన్బాక్స్ చేసిన యాంకర్ వీడియో కూడా పెట్టాను ఎగ్జాస్ట్ ఫ్యాన్. అది నేను వేరే రూమ్లో పెట్టాను. అది అరౌండ్ 40 watts తీసుకుంటుంది. సో స్పీడ్ వచ్చేసి 250 watts, 1280, 800 cubic meter per hour. సో 300 కూడా ఉంది దీంట్లో, 300 mm కూడా. అది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటాను. సో దీంతో పాటు ఒక వారంటీ కార్డ్ ఇచ్చాడు. సో మనకి ఇన్వాయిస్ ఉంటే సరిపోతుంది, మన అమెజాన్లో మనం పర్చేస్ చేస్తే దాని ఇన్వాయిస్ ఉన్నా సరిపోతుంది. సో ఈ కార్డ్ కూడా పెట్టుకుంటే మంచిది, ఒకవేళ సర్వీస్ రిప్రజెంటేటివ్ అడిగినా కూడా మనకి ఇది చూపిస్తే బెటర్. సో ఫ్యాన్ అయితే 5 bladed ఫ్యాన్. సో ఇంతకుముందు చూపించినట్టు వేరే ఇంతకుముందు చూపించాను కదా యాంకర్. సో దానిలాగానే ఇది కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. సో మనం ఈ స్టిక్కరింగ్స్ అనేది తీసేసేయాలి ఫస్ట్. ఈ స్టిక్కర్స్ తీసేస్తే ఇవి ఓపెన్ అవుతాయి యాక్చువల్గా, ఫ్యాన్ రొటేట్ అయినప్పుడు. సో ఇలా రొటేట్ అవుతాయి అన్నమాట. ఇవి ఓపెన్ అవుతాయి. అది ఫ్యాన్ మనకి తిరిగినప్పుడు ఎగ్జాస్ట్ ఎయిర్ అవుట్ వచ్చేసి ఈ బ్లేడ్స్ ఇలా ఓపెన్ అయిపోయి బయటకు వెళ్తాయి. ఫ్యాన్ బంద్ చేయగానే ఇది క్లోజ్ అయిపోతుంది ఇలా. సో ఇక్కడ బజాజ్ బ్రాండింగ్ కూడా ఉంది దీంట్లో. సో మోటార్ వచ్చేసి ఐరన్ చెప్పాను కదా, మిగతాదంతా ప్లాస్టిక్. మోటార్ ఒకటి ఐరన్లో ఉంటుంది, మిగతాదంతా ప్లాస్టిక్లోనే ఉంటుంది. సో దీనికి ఒక చిన్న వైర్ అయితే ఇచ్చాడు. సో మనం ఎక్స్టెన్షన్, ఒకవేళ దూరం ఉంటే మనకి ఎక్స్టెన్షన్ వైర్ అయితే మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ పైది ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది ఇలా అయితే ఓపెన్ చేసేయచ్చు. సో ఇలా ముందున్న ప్యానల్ వచ్చేసి మనము వైర్స్తో ఫిక్స్ చేసుకోవడానికి ముందున్న ప్యానల్ని ఇలా ఓపెన్ చేసేయచ్చు. సో అన్ని ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్కి ఇలాగే ఉంటుంది. సో ఈ ముందున్న ప్యానల్ని మనం తీసేసి ఇక్కడ ఉన్న హోల్స్కి మనము వైర్స్తో, బైండింగ్ వైర్స్తో ఫిట్ చేయాలి. తర్వాత ఫిట్ చేసిన తర్వాత మనం ఈ పైన ఉన్న ప్యానల్ని మళ్ళీ ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో 4 side హోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ హోల్స్లో బైండింగ్ వైర్ ఫిట్ చేసి మన గ్రిల్కి, వెంటిలేటర్లో ఉన్న గ్రిల్కి మనం ఫిట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కొంచెం ఒక 3 inches స్పేసెస్ అలా ఉంటే మనకు కొంచెం ఇది ఓపెన్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ఇది ఓపెన్ అవ్వడానికి ఉండదు. ఒకవేళ తీసేయాలనుకుంటే కూడా తీసేయచ్చు అనుకుంటాను. బట్ కొంచెం స్పేస్ వదిలితే మనకి ఇది ఓపెన్ అవ్వడానికి ఫ్రీగా బాగుంటుంది. ఫిట్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. సో నేను ఇక్కడ బైండింగ్ వైర్స్తో ఇక్కడ గ్రిల్కి నేను ఇలా ఫిక్స్ చేశాను, ఇలా వైర్తో ఫిక్స్ చేశాను. 3 sides ఫిక్స్ చేశాను ఇలా పైన. సో ఇది మళ్ళీ ఇలా బెండ్ చేసేసి లోపల పెట్టేసేయాలి. సో ఇలా పెట్టేసేయాలి మనకి తగలకుండా ఇలా. సో మా పైన మనకి ప్యానల్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా లోపల పెట్టేసి ప్యానల్ ఫిట్ చేయాలి. సో ఇలా గ్రిల్కి నేను ఫిట్ చేశాను.
సో దీనిపైన మళ్ళీ ప్యానెల్ వస్తుంది, ఆ ప్యానెల్ ఫిట్ చేసి చూపిస్తాను. సో ఇలా ప్యానెల్ ఫిట్ చేసిన తర్వాత సో ప్యానెల్ ఇలా పైన ప్రెస్ చేసేస్తే ప్యానెల్ ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా వ్యూ ఇలా ఉంటుంది. సో ఇచ్చిన ఈ వైర్ని యాక్చువల్గా ఈ వైర్ని నేను ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్కి ఇక్కడ ఉన్న బాక్స్కి ఫిట్ చేసేస్తాను. సో నాకు ఎక్స్టెన్షన్ వైర్ అవసరం లేదు. ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి. సో ఫైనల్లీ ఫిట్ చేసేసానండి. ఇగో ఈ బాక్స్ నుంచి నేను వైర్ చిన్న వైర్తోనే ఫిక్స్ చేసేసాను. సో చూడాలి ఎన్ని ఇయర్స్ వర్క్ అవుతుందో ఇది. సో ఇది అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.